ఒక హిందూగా చెప్పండి, దేవాలయాల్లో దర్గాలు అవసరమా? చూడండి, ఇదే ఇప్పుడు మీరు ప్రత్యక్షంగా అడిగేది వేములవాడ దేవాలయం. అవును, నేరుగా మీకు పాయింట్ అర్థమైపోయింది. వేములవాడ దేవాలయం, అయ్యప్ప క్షేత్రానికి పోతుంటే వామర స్వామి సంబంధించిన, అంటే చారిత్రకంగా చాలా చోట కూడా ఈ దాడులలో భాగంగా ఆ దేవాలయం ఒక ప్రతిష్టని భంగపరచడానికి పెట్టిన ఒక వ్యవస్థనే ఈ దర్గాలు. దానికి నిజంగా అసలు ఎక్కడైనా సరే మన వాళ్ళు కూడా వారి చారిత్రక నేపథ్యం ఏమిటి, దాన్ని ఒక అసలు వాస్తవాలు ఏంది తెలుసుకొని పోవాలి. కానీ మనమందరం కూడా ఏదో తెలియని అక్కడ ఉన్న వాళ్ళు అన్ని తప్పుడు ప్రచారాలు చేస్తే, తప్పుడు కథలు చెప్పి అవి విని గుడికి పోతాము. వేములవాడి రాజన్న దక్షిణాది రాష్ట్రాల దక్షిణ కాశీ అంటాము మనము. వేములవాడ గుడి దర్శనం చేసుకొని ఆ బయట ఉన్న పోయి దర్గా దగ్గర పోయి ఈపుల మీద ఏదో రుద్దించుకుంటారు, బూడిది రుద్దించుకొని ఈపుల మీద కొట్టించుకుంటారు. ఎవరెవరైతే నేను ఆ వేములవాడ రాజన్న దర్శనానికి పోతున్నారో వాళ్ళందరూ కూడా చెప్తున్నా, ఆ గుడి యొక్క విగ్రహం మీద దాడి చేసి దాని ఒక పవిత్రను భంగపరచడానికి వచ్చిన ఒక ఉన్మాదం తీవ్రవాదే ఆ బొంద. నేనే చెప్తున్నా నేను. కాబట్టి ఎవరెవరైతే వేములవాడ రాజన్న దర్శనానికి పోతారో దయచేసి గ్రహించండి, ఆ గుడి యొక్క ప్రతిష్టది, గుడి యొక్క పవిత్రని దెబ్బజేనికి వచ్చిన వ్యక్తి దర్గా అది. ఎవరు కూడా అటు దర్గా వైపు పోవద్దని నేను ప్రార్థిస్తున్నా. నేను భారతీయులు ఎవరెవరైతే హిందువులు ఈ దేవాలయాలకు పోయి దర్శనం చేసుకొని వారి యొక్క సంపాదించిన డబ్బులు ఆ దర్గాలలో పెట్టే ప్రయత్నం చేస్తారు కదా, అటువంటి ఏవైతే పిచ్చి పిచ్చి పనులు చేయకండి. మీరు ఒకసారి హైదరాబాద్లో శంషాబాద్ రోడ్ నుంచి పోతుంటే జహాంగీర్ పీర్ దర్గా ఒక దర్గా కనిపిస్తుంది. నేను అటు శంషాబాద్ నుంచి బెంగళూరు హైవే నుంచి పోతా ఉంటే బస్సుల మీద బస్సులు పోతా ఉన్నాయి. ఏది పోతున్నారా, ఎటు పోతున్నాయి ఒకసారి అని మామూలుగా అడిగితే జహాంగీర్ పీర్ దగ్గర దర్గా దగ్గర దావత్ చేస్తున్నట్ట మా ఊళ్ళు అంటే. ఏం చేస్తారు దావత్ చేస్తారు అంటే, ఏం చేస్తారంటే ఆడికి పోయిన తర్వాత బలిస్తారు. ఇచ్చిన తర్వాత ఏదైతే బిర్యానీ వండుతారో బిర్యానీ వండి బొందకు జహాంగీర్ పీర్ అనే బొందకు పెట్టడానికి పోతారంట. ఆడ పెట్టిన తర్వాత వాడు అడుగుతాడు, ఎన్ని మేకలు కోసిరు అంటే 2 మేకలు కోసిరు. అంటే ఒక్కొక్క మేకకు 1000 రూపాయలు వాళ్ళు గల్లాలు వేయాలి. అంటే ఒక విషయం అక్కడ ఇప్పుడు 1000 రూపాయలు ఖచ్చితంగా వేయాలి, ఖచ్చితంగా వేయాలి. వాడు అడుగుతాడు, నువ్వు ఎన్ని మేకలు కోసినావు అంటే 2 మేకలు కోసినావు అంటే 2 మేకలు చెప్పిన 1000 రూపాయలు ఖచ్చితంగా వేయాలి.